శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము సంక్రాంతి పండుగ గురించి పురాణ ఇతిహాసాలు మరియు వీటి గురించి ప్రత్యేకతలు తెలుసుకుందాము. అయితే సహజంగా మనకి తెలిసినటువంటి సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి ముందుగా చక్కగా ఇంటి ముందు రంగులతో కూడినటువంటి ముగ్గులు పెట్టుకోవటం, అదేవిధంగా వాటి మీద గొబ్బిళ్ళు పెట్టి హరిదాసులు, అదేవిధంగా గంగిరెద్దులు వీటితో కూడి మన యొక్క ఇంటి ముందుకు వస్తే వాటికి భిక్ష ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ వీటికి సంబంధించి పురాణ ఇతిహాసాలు కూడా ఉన్నాయి. అంటే అసలు ఈ పండుగ ఏ విధంగా మనకి తెలిసింది అనేటటువంటి వృత్తాంతాలు కొన్ని తెలుసుకుందాము. అయితే ఈ యొక్క సంక్రాంతి ప్రారంభమయ్యేది, దీని పేరు అసలు మకర సంక్రమణము అంటారు. సంక్రమణము అంటే ప్రవేశించుట అని అర్థం వస్తుంది. అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం. పూర్వము సూర్య భగవానుడు తన కుమారుడైనటువంటి శని భగవానుడి ఇంటికి వెళ్ళగా తన తండ్రి రాకమని గమనించినటువంటి శని భగవానుడు సూర్యుడికి పువ్వులు మరియు నువ్వులతో అర్చన చేయడం వల్ల ఆ యొక్క అర్చనకి సంతోషించినటువంటి సూర్యుడు ఆ రోజున తనని ఎవరైతే పువ్వులతో నువ్వులతో అర్చన చేస్తారో వారికి సకల శుభాలు కూడా కలగజేస్తానని వరమిస్తాడు. అదేవిధంగా అందుకనే మనం సూర్యుడిని విశేషంగా అర్చన చేసి పరవాణాన్ని వండి సూర్యుడికి నైవేద్యం పెట్టేటటువంటి కారణం. అదేవిధంగా ఈ యొక్క ప్రవేశించినటువంటి అంటే సూర్య భగవానుడు శని ఇంటికి వెళ్ళినటువంటి ఆ యొక్క సందర్భం మకర సంక్రమణముగా పేరుగాంచింది. అంటే శని మకర రాశికి అధిపతి. ఈ యొక్క మకర రాశి శని యొక్క స్వస్థానము, అందుకనే దాన్ని ఇల్లుగా పరిగణించారు. అయితే అదేవిధంగా దీన్నే సూర్యుడు మకర రాశి ప్రవేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా సూర్యుడిని అర్చన చేయడం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సందర్భంలోనే అంటే ఈ యొక్క మకర సంక్రమణం రోజున అనగా సంక్రాంతి రోజునే భీష్మ పితామహుడు మహాభారత యుద్ధానంతరం అర్జునుడి యొక్క బాణాల చేత చేయబడినటువంటి అంపశయ్యపై ఉండి కూడా ప్రాణాలు వదలకుండా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి ఈ యొక్క మకర సంక్రమణం రోజే ప్రాణాలు విడిస్తే మోక్షం లభిస్తుంది అనేటటువంటి నమ్మినటువంటి ఆ యొక్క పరమాత్ముడు ఈ యొక్క మకర రాశి ప్రవేశం ద్వారానే అనగా ఈ యొక్క సంక్రాంతి రోజే ప్రాణాలు విడిచివేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మోక్షాన్ని కూడా పొందారు. అదేవిధంగా ఇది కాక సగరుడు అనేటటువంటి ఒక ఆయన తన యొక్క 60,000 మంది కుమారుల ఆత్మలను కపిల మహర్షి శాపం వల్ల ఆ యొక్క వారి యొక్క కుమారులు మరణించగా ఆ యొక్క శాపాన్ని ఏ విధంగా తొలగించాలి అంటే తన యొక్క కుమారుల్ని బ్రతికించాలి అనేటటువంటి ఉద్దేశం చేత భగీరథుడు గంగాదేవి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయగా ఆ యొక్క గంగ ప్రత్యక్షమయ్యి ఆ యొక్క కుమారులందరినీ కూడా బ్రతికించినటువంటి సందర్భం కూడా ఈ యొక్క మకర సంక్రాంతి రోజే అనేటటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మకర రాశికి సంబంధించినంత వరకు ఈ యొక్క మకర సంక్రమణానికి సంబంధించినంత వరకు పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని దీని ద్వారా ఆచరిస్తారని తెలియజేస్తూ ఉన్నాము. ఇలాగే దీనికి ఇంకొక ఇతిహాసం కూడా చెప్పుకోవచ్చు. సహజంగా ఈ యొక్క సంక్రాంతి అనేటటువంటిది రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనగా ప్రతి ఒక్క రైతు వ్యవసాయాన్ని చేసిన తర్వాత ఈ యొక్క పంటని మొట్టమొదటిగా ఇదే సందర్భంలో అనగా సంక్రాంతి ముందే ఈ యొక్క పంటని ఇంటికి తీసుకువచ్చి ఆ యొక్క పంటలో వడ్లుని ఆడించి అనగా దంచి ఈ యొక్క సంక్రాంతి రోజే దాన్ని పాయసంగా వండి సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి తను స్వీకరిస్తాడు. ఇదే విధంగా ఇది రైతుల పండగ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా పూర్వం నుంచి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆచారం. అయితే ఇవి ఎందుకు వేస్తారు అంటే ఈ యొక్క ముగ్గు వేసేటటువంటి సందర్భంలో బియ్యపిండి ఈ యొక్క భూమి మీద ఉండేటటువంటి క్రిమికీటకాలకు ఆహారంగా ఉంటుంది. గొబ్బెమ్మలు అంటే సహజంగా గొబ్బెమ్మలు ఆవు పేడతో చేస్తారు. ఈ యొక్క ఆవు పేడ ఈ యొక్క భూదేవికి ఎరువుగా ఉపయోగపడుతుంది. అంటే సహజంగా పంటలు పండించేటటువంటి సందర్భంలో రైతులు ఆవు పేడని లేదా ఇట్లాది జంతువుల యొక్క పేడని ఎరువుగా వేస్తూ ఉంటారు. అదే సందర్భంగా ఈ యొక్క గొబ్బెమ్మలు పెట్టుకోవడం అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయవచ్చు. స్వస్తి.